సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ఎంతమంది అరుణోదయపు సమయాన కంఠధ్వని దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ అందరి ప్రార్థన ద్వారా నేను బళ్ళారి ప్రాంతానికి వచ్చాను. ఈరోజు చివరి రోజు సభ, ప్రార్థించండి. రేపు తెన్నేరు కృష్ణా జిల్లా ప్రాంతానికి వస్తూ ఉన్నాను. 10వ తారీఖు పగటిపూట ఉయ్యూరులో, గండిగుంట, 10, 11 తారీఖుల్లో కాకినాడ వస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా 13, 14 తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరిగే మీటింగ్ కొరకు ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మంచిది. ఈరోజు మంగళవారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థన కూటం ఉంటుంది. సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ. కుటుంబ వ్యవస్థ నా ఫేవరెట్ సబ్జెక్ట్స్లో ఇదొకటి. సంఘదిద్దుబాటు, సువార్త కోటాలు, వాటితో పాటు నాకు కుటుంబ వ్యవస్థను గురించి చెప్పటం అంటే మహా ఇష్టం. ఎందుకో చెప్పంటారా? ఒక మనిషి భూమి మీద సంతోషంగా బ్రతకాలంటే కుటుంబ వాతావరణం సరిగ్గా ఉంటేనే సంతోషంగా బ్రతకగలుగుతాడు. ఉద్యోగంలో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఓ మనిషి ఎలా ఓలాగో బ్రతుకు ఈడ్చుకుంటూ రాగలుగుతాడు. బంధువులతో కలహాలున్నా, స్నేహితులతో వివాదాలున్నా ఎంతో కొంత నెమ్మదిగా మనిషి బ్రతకగలుగుతాడు. ఒకవేళ కట్టుకున్న భార్యతోనే అసమాధానం ఉంటే, కడుపున పుట్టిన బిడ్డలతోనే అసమాధానం ఉంటే ఆ తల్లి పిచ్చిదానిలాగా ఇంట్లో ఏడుస్తుంది. బిర్యానీయే ఉండవచ్చు, బంగారమే ఉండొచ్చు, ఆస్తిపాస్తులే ఉండొచ్చు. కుటుంబంలో అసమాధానం ఉంటే అది ఒక ప్రత్యక్ష నరకం. ఒక చిన్న కొటేషన్ చూపిస్తాను. కుటుంబంలో అసమాధానం ఉంటే అది ప్రత్యక్ష నరకం. చాలాసార్లు అంటాం కదా, నా ఇల్లు నాకు ఒక నరకం అయ్యా. నో, మన ఇల్లు నరకంలాగా ఉండకూడదు, చిన్నపాటి పరలోకంలాగా ఉండాలి. ఆ పరలోకపు సంతోషాన్ని భూమి మీదే మనం అనుభవించాలి. ఓ భక్తుడు ఇలా అంటాడు, కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతూ భలే చక్కటి మాట అంటాడు. కుటుంబాలను దేవుడు ఏర్పరిచింది నరకాన్ని అనుభవించడానికి కాదు, నరకాన్ని భూమి మీద చవి చూడటానికి కాదు. ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరిచారయ్యా? ఆ భక్తుని మాటల్లో మనం చూస్తే, ఎస్, ఏ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ బట్ ఎన్ ఎర్లియర్ హెవెన్. చూసారా? జార్జ్ బెర్నర్డ్ షా, డెఫినెట్గా మీరు వినుంటారు. ఆయన పేరు జార్జ్ బెర్నర్డ్ షా. ఆయన అంటాడు, ఏ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ బట్ ఎన్ ఎర్లియర్ హెవెన్. పరలోకానికి ప్రతిరూపం ఓ చిన్నపాటి పరలోకం కుటుంబం. అలా కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబం ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట చెప్తాను. ప్రతి కుటుంబం క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండాలి. కుటుంబంలో సెంటర్ పాయింట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు ప్రభువే అయి ఉండాలి. మరోసారి మాట చెప్తాను, క్రీస్తు కేంద్రీకృత కుటుంబం. యవన పిల్లలు కానీ, కుమార్తెలు కానీ, కుమారుడు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, దేవుడే నా ప్రపంచం, దేవుడే నా సర్వస్వం. ఈ ప్రపంచంలో ఏ కుటుంబం, ఏ పిల్లలు విహరిస్తూ ఉంటారో, దేవుని ప్రపంచంలో, దేవుడనే వలయంలో ఎవరు బ్రతుకుతారో ఆ కుటుంబీకులు
భూమి మీదే పరలోకాన్ని చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో కుటుంబం ఉంది, అది క్రీస్తు కేంద్రీకృత కుటుంబం. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అలాగే 30వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. 2వ వచనం, అందరూ పెద్దగా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మము చేయుచు అప్పుడప్పుడు దేవునికి ప్రార్థన చేయుచుండెను. అప్పుడప్పుడు ఉందా? ఏమన్నది చెప్పండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఓ మాట అడుగుతా, తానొక్కడే ప్రార్థన చేసేవాడా? తన ఇంటి వారు కూడా ప్రార్థన చేసేవాళ్ళ? సమాధానం చెప్పాలి. తానొక్కడే దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడా? తన ఇంటి వారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికారా? అద్భుతం. తనొక్కడే కాదు సుమి, తన ఇంటి వారందరూ, తన భార్య, తన పిల్లలు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువారైతే దేవుడే అంటాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు నా సన్నిధికి ధూపంలాగా చేరాయి. ఈ కుటుంబం క్రీస్తును కేంద్రంగా చేసుకుని బ్రతికినటువంటి కుటుంబం. యవన బిడ్డలారా, క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకున్న కుటుంబం యవన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఉదయం లేవటంతో ఆ యవన బిడ్డ సెల్ ఫోన్ ముట్టుకున్న దానికంటే, పుస్తకాలు ముట్టుకున్న దానికంటే బైబిల్ ముట్టుకుంటాడు. మనుషులతో మాట్లాడిన దానికంటే మొట్టమొదట దేవునితో మాట్లాడతాడు. ఆ తల్లి తండ్రి పిల్లలు ఆ తల్లి తండ్రి క్రీస్తును కేంద్రంగా చేసుకొని క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉంటే ఆ ఇంటి వారు లేవటంతో దేవుడనే వలయం దగ్గరకు వస్తారు. సాయంత్రం వచ్చారా, డ్యూటీలు ముగించుకొని కాలేజీల నుంచి, ఆఫీసుల నుంచి రావటంతో క్రీస్తును కేంద్రంగా చేసుకొని క్రీస్తు అనే ప్రపంచంలో వ్యవహరిస్తారు. ఓ భక్తుడు అంటాడు, ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, యవన బిడ్డలారా, ప్రతిరోజు కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన బలిపీఠం మీలో నిలిచిందా? ఒకవేళ సాతాను పడగొట్టాడేమో. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో చెప్పమంటారా? పాడైపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని, పడిపోయిన నీ కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని ఈ ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి కట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తును కేంద్రంగా చేసుకొని క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మన కుటుంబాలు దేవుని సన్నిధిలో కట్టబడును గాక. ఈ కొర్నేలు ఎంత ప్రార్థనాపరుడో ఒక వచనం మీకు చూపిస్తాను, చూడండి. ఆయన ఇంటికి అపోస్తులుడైన పేతురు వారు వచ్చారు. 30వ వచనంలో అంటాడు, 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం. నాతో కలిసి చెప్పండి. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. ఏం చేస్తున్నాడట? చెప్పాలి, ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేయుచుండగా. ఎప్పటి నుంచి చేస్తున్నాడట? చెప్పాలి. 4 దినముల నుండి. ఒకసారి మీరు ఆలోచించండి. 4 దినముల నుండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మొదటి రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజుల పాటు. మీరు అనుకోవచ్చు, అయ్యో పాపం, ఆయనకి పని పాట లేదనుకుంటా, మనం ఎక్కడ చాలా బిజీ కదా, పాపం ఆయనకు ఉద్యోగం సద్యోగం లేదనుకుంటా, అందుకని 4 రోజులు ప్రార్థనలో గడిపాడు అని అనుకుంటారా? కొర్నేలి ఎవరో తెలుసా? శతాధిపతి. శత అంటే 100 మంది సైనికులకు అధికారి, రోమన్ అధికారి. అసలు రోమన్ సోల్జర్ అంటేనే ఓ ఉన్నతమైన పదవి. అలాంటి 100 మంది సైనికులకు తన అధికారి. తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో తెలుసా? క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా కట్టుకున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా,
మన కుటుంబాలు క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలుగా, ఓ కొర్నేలు కుటుంబాలుగా కట్టబడును గాక. యెహోషువ అంటాడు కదా, నేను చెప్పాలి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఇశ్రాయేలీలారా, మీరు ఎవరిని సేవిస్తారో నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు ఎవరిని ఆరాధిస్తారో, ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తారో, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో నేను మాట్లాడను, కానీ నేను నా ఇంటి వారు మాత్రం దేవుని కేంద్రీకృత కుటుంబంగా మేము కట్టబడతామన్నాడు. అందుకనే మోషే కంటే గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. ఒక ఇల్లు ఓ చక్కటి గృహంగా శాంతి సమాధానాలతో చిన్నపాటి పరలోకంలాగా కట్టబడాలంటే క్రీస్తును కేంద్ర స్థానంగా చేసుకొని క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడును గాక. కొర్నేలి కుటుంబం క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకున్న కుటుంబం కాబట్టే ఆ ఇంటిలోనికి అపోస్తులు వచ్చారు. అన్నిటికి మించి ఆ ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏ స్థలంలో, ఏ గృహంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉండి మీరు వాక్యం వింటున్నారో, యేసు నామం పేరిట ఈ మధ్యాహ్న కాలపు వేళ పరిశుద్ధాత్ముడు మీ గృహాల్లోనికి దిగివచ్చును గాక. ఒక్కొక్క కుటుంబాన్ని ఆత్మపూర్ణమైన కుటుంబాలుగా నిశ్చయంగా నా దేవుడు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. రెండవది, బైబిల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒక 6 కుటుంబాలు చెప్తాను. ఒక కుటుంబం అయిపోయింది కదా, అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబం అని అనటంతో నమ్మకత్వానికి ప్రతీక. ఆ భర్త భార్యని ఎంత నమ్మాడో, ఆ భార్య భర్తని ఎంత నమ్మిందో. మీరు అనొచ్చు, అన్నయ్య అబ్రహాము శారాల్లో నమ్మిక అనే మాట మీరు ఎలా చూస్తారు? శారమ తల్లిని ఐగుప్తు రాజు ఫరో, ఆవిడ అందగత్తని పొగిడితే ఆ రాత్రి శారమ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళాడు ఫరో. ఆ రాత్రి అంతా శారమ తల్లి ఫరో ఇంట్లో ఉంది. ఏం చేశాడో అబ్రహాముకు తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. తెల్లారింది, ఆ ఫరోనే శారమని ఇంటికి పంపించాడు. ఆ రాత్రి ఫరో ఇంట్లో ఉండొస్తే అబ్రహాము శీల పరీక్ష చేయాలి. నువ్వు గుణవతివో కాదో, నువ్వు చెరపబడిన దానివేమో. పల్లెటూళ్ళలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి కదా, ఏదో అగ్నిలో దాటించటం, ఏదో సేదు దాపించటం, శీల పరీక్షలు కొంతమంది చేస్తారు. అబ్రహాము చేయలా. ఎందుకు తెలుసా? నా భార్య ఎక్కడున్నా ఒక్కడే పురుషునికి అంకితం చేయబడిన పవిత్రురాలైన భార్యగా నా భార్య బ్రతుకుతుంది. దట్స్ ఇట్. నా భార్య వ్యక్తిత్వం మీద నాకు ఎలాంటి అనుమానం లేదు, అపనమ్మకం లేదు. ఆ తర్వాత అబీమెలెకు రాజు కూడా ఆ రాత్రంతా శారమను తన ఇంట్లో ఉంచుకున్నాడు. ముట్టలేదు సుమి, ముట్టలా. బిడ్డలారా, మనం ప్రార్థనా పరులుగా బ్రతికితే మన కడుపును పుట్టిన మన యవ్వన బిడ్డలను ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ దుష్టుని యొక్క కన్ను మన పిల్లల మీద పడకుండా, వాళ్ళు నిష్కలంకురాలైన కన్యకులుగా బ్రతికేటట్లుగా నీ ప్రార్థనే వారికి కవచంగా మారునుగాక. డెఫినెట్గా అబ్రహాం ఏం చేసి ఉంటాడు? దేవుడే అంటాడు, అబీమెలెక్ అబ్రహాము ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. దేవుడు సాక్ష్యం చెప్తాడండి. ఏమని? అబ్రహాము ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అబీమెలెకు కొరకే ప్రార్థన చేశాడంటే చెరపట్టబడిన తన భార్య కొరకు ఎంత ప్రార్థన చేసి ఉంటాడో. అద్భుతం. అబ్రహామయ్య చేసిన ప్రార్థన విపత్కర పరిస్థితులలో కూడా శారమ తల్లికి కంచెగా మారింది. అసలు నేను ఫరో రాజు కానీ అబీమెలెకు రాజు కానీ శారమ తల్లిని తన ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు? చెరపటానికే. ఆ తల్లి అందగత్తె అని తెలుసుకొని ఆమెను చెరపటానికి తీసుకొని వెళ్ళారు. కానీ అద్భుతం తెలుసా? చెరపటానికి తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తులు ఆ తల్లిని ముట్టకుండా మిగులు ఆస్తి, వెండి, బంగారాలు కానుకగా ఇచ్చి పంపించారు. ఎందుకో తెలుసా? మీలాంటి నీతి కలిగిన జనాన్ని ప్రపంచంలో మేము ఎక్కడా చూడలేదయ్యా. తమ్ముడా, దేవుడిని కుమార్తెల్ని ఇచ్చాడా? కలవరపడకు. కుమార్తెలనిచ్చినా కుమారులనిచ్చినా ఎవరినిచ్చినా దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను కన్యకలుగా నువ్వు కాపాడాలి. దేవుడు నీకు ఇచ్చిన కుమారులను పవిత్రులుగా కాపాడాలి.
ఆ కాపాడే శక్తి దేనికొందో తెలుసా? అబ్రహాము తన భార్య కొరకు ప్రార్థన చేసినట్లుగా మన పిల్లల కొరకు ఇలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే వాళ్ళకు ప్రాకారంగా మారునుగాక. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, శారమ తల్లి వచ్చిన తర్వాత శీల పరీక్ష చేయలా. నువ్వు కన్నికవేనా? నీ జీవితాన్ని కాపాడుకున్నావా? పరీక్ష చేయలా. ఎందుకో తెలుసా? ఆ భర్తకు ఆ భార్య అంటే అంత నమ్మకం. కొంతమంది మా పురుష మహాశయులు ఉంటారు, మహాత్ములు. భార్య మీద ప్రతి దానికి అనుమానమే. తలస్నానం చేసినా మా ఓడికి అనుమానమే, అదొక దెయ్యం. మంచి బట్టలు కట్టుకున్న అనుమానమే. కొంతమంది పురుష మహాశయులు డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్తారంట. పుణ్యాత్ములారా మారండి, తాళం వేసుకొని వెళ్తారంట పురుష మహాశయులు. భార్య తలస్నానం చేసిన అనుమానమే, మంచి బట్ట కట్టుకున్న అనుమానమే, ఎక్కడైనా బయటికి వెళ్తున్న అనుమానమే. అనుమానపు దయ్యాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కొంతమందికి భర్తల మీద అనుమానం. 24 గంటలు ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. మెసేజ్ వచ్చిందంటే చాలు, గాఢ నిద్రలో ఉన్నా కూడా అక్క ఉలిక్కిపడి లేస్తుంది. ఎందుకో చెప్పమంటారా? అనుమానం. క్రైస్తవ జనమా, శారమ తల్లిని అబ్రహాము నమ్మాడు. శారమ తల్లి కూడా అబ్రహాముని ఎంత నమ్మిందో తెలుసా? ఒక అద్భుతం. మెసొపొతేమియా దేశంలో ఉన్నప్పుడు శారమ తల్లితో అబ్రహాముకు వివాహం అయింది. దేవుడు పిలిచాడు, అబ్రహామా నేను చూపించబోయే దేశానికి బయలుదేరమని చెప్పినప్పుడు తన భార్యతో కూడా బయలుదేరాడు. నేనంట అప్పుడు శారమ తల్లిదండ్రులు వచ్చి, ఇదిగో అబ్బాయి అబ్రహామా, నువ్వు ఎక్కడుంటావని మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసావు. దేశం కాని దేశానికి వెళ్తే ఎవడు పంపిస్తాడు? మా అమ్మాయిని పంపించావు. ఈయనకు దేవుడు చెప్పాడంట. మరి ఆ దేవుడు మాకు కూడా చెప్పాలిగా. నువ్వు వాడికి తీసుకెళ్ళిన తర్వాత మా కూతురును బతికిస్తావో ఖాళీ పూర్తి చేయండి అని చెప్పండి. ఇవాళ రేపు భార్యాభర్తల మధ్యలో ఈ అత్తామామల ప్రమేయం ఇంటర్ఫీర్ అయ్యి, నువ్వు హైదరాబాదులో ఉంటావని పెళ్లి చేస్తే బెంగళూరు తీసుకెళ్తానంటావా? నువ్వు బెంగళూరులో ఉంటావని పెళ్లి చేస్తే నువ్వు ముంబై తీసుకెళ్తానంటావేంటి? మేము అనుకున్న చోటే ఉండాలని చెప్పి అల్లుడిని ప్రతి దానికి అనుమానించి సంసారాలు పాడు చేసే అత్త మహాశయులు చాలామంది ఉన్నారు. ఓ అత్తలారా, మీకు ఒక దండం. నమ్మకం ఉంచండి. ఒకరినొకరు నమ్ముకున్నారు. అబ్రహాము శారాను నమ్మాడు, శీల పరీక్ష చేయలా. శారమ తల్లి అబ్రహామును నమ్మి అడుగులు వేస్తూ 100 కిలోమీటర్ల ప్రయాణమై కనాను దేశానికి వచ్చింది. కనాను దేశానికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? చెట్టు కింద కాపురం చేశారు. ఎరుగుదురా మీరు? ఎక్కడ కాపురం చేశారు సార్? మెసొపొతేమియా నాగరికత విరాజిల్లిన ప్రాంతం మీకు తెలుసు కదా. ప్రాచీన నాగరికతల్లో అందరూ చెప్పాలి, మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా. ప్రాచీన నాగరికతలను పేరుగాంచిన నాగరికతలు 3-4 నాగరికతలు చెప్పండి. హరప్ప, ఇంకా సింధు నాగరికత. ఇక అంతవరకే చదువుకున్నట్టున్నారు. తమ్ముడు కదా, మైక్లో చెప్తాముడా ఒకసారి చెప్పు. మా జార్జ్ అన్న బహుభాషా కోవిదుడు, హిందీలో చెప్పు. కొంతమంది హిందీ చూస్తున్నారు. హిందీ మే క్యా బోల్తా? మెసొపొతేమియా నాగరికత, మొహెంజదారో హరప్ప నాగరికత. రైట్ హరప్ప. ఎస్. సింధు నాగరికత. కట్టప్ప కాదు, హరప్ప. తర్వాత ఇంకా సింధు నాగరికత మన భారతదేశాన్ని. రైట్. మరి ఇంతకు మెసొపొతేమియా నాగరికత చదివావు లేదా? మరి అది చెప్పలేదుగా. మెసొపొతేమియా నాగరికత ప్రాచీన నాగరికత. ఆ రోజుల్లో అద్భుతమైన కట్టడాలు ఉండేయట. అలాంటి కట్టడాలను విడిచిపెట్టి చెట్టు కింద కాపురం చేస్తూ ఉంటే, ఓ భర్త నీ అడుగుల్లో అడిగేస్తా, నువ్వు గంజి పోసినా నీతో గంజి తాగుతా, కారపు మెతుకులు పెట్టినా కారపు మెతుకులు తింటా, చివరికి కారపు మెతుకులు కూడా గతి లేదా, పచ్చి మంచినీళ్ళు త్రాగి నీతో బ్రతుకుతా. ఒకళ్ళనొకళ్ళు నమ్మారు. విశ్వాసులకు తల్లిదండ్రులుగా వాళ్ళు మార్చబడ్డారు. భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అపనమ్మకం కలిగిన వాళ్ళారా, వాక్యం వింటుండగా
అబ్రహాము షారాను ఎలా నమ్మాడో, షారా అబ్రహామును ఎలా నమ్మిందో, అలాంటి దివ్యమైన నమ్మిక మన కుటుంబాల్లో దయగల దేవుడు కలుగు చేయునుగాక. ఆ మధ్య ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య నేను రాత్రి పండుకునేటప్పుడు మేము పండుకునే గదిలో ఎనపరాడు లేకుండా జాగ్రత్త చూసుకుంటాను అన్నయ్య, పచ్చడి మంట లేకుండా జాగ్రత్త చూసుకుంటాను అన్నయ్య. ఎందుకమ్మా అన్నాను. ఏమో నిద్రపోయేటప్పుడు రోకల బంటతో గుడి చంపితే. ఎంత అద్భుతమైన కుటుంబాలు చూడండి. పేరుకు భార్యాభర్తలు కానీ ఒకరినొకరు నమ్మరు. యేసు నామం పేరిట అపనమ్మకపు దయ్యం మన కుటుంబాలను విడిచిపెట్టి పారిపోవును గాక. బైబిల్లో నమ్మకానికి నిలువుటద్దం అదే షూనేమీరాయిలు ఉందే, భర్త కబురు పంపిస్తుంది, కర్మేల్లో ఉన్న ప్రవక్త దగ్గరికి నేను వెళ్తాను, పనివాడిని గాడిదను పంపించు. ఏమండి, ఆ ప్రవక్త పురుషుడు షూనేము నుండి కర్మేలుకి దరిదాపుగా 40 కిలోమీటర్ల దూరం పనివాడిని తీసుకొని భార్య ఒంటరిగా వెళ్తానంటే భర్త మారుమాట మాట్లాడకుండా ఓకే గో హెడ్. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఆ భార్య అంటే అంత నమ్మకం. ఎందుకు అంత నమ్మకమో తెలుసా? నమ్మకం కలిగేటట్లు ఆ బిడ్డ కూడా బ్రతికింది గనుక. ఆమేన్. చెప్పాలి ఆమేన్. కొంతమంది భార్యలను భర్తలు నమ్మకపోవటానికి క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండటాన్ని బట్టి, కొంతమంది భార్యలు భర్తలను నమ్మకపోవటాన్ని బట్టి క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండటాన్ని బట్టి యేసు నామం పేరిట ఆమె తన పెనిమిటి యందు నమ్మిక ఉంచునని సామెతల్లో రాయబడిన మాట మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక. నంబర్ 1, క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలుగా మన కుటుంబం ఉండాలి.